అందరికీ నమస్కారం అండి. జితేంద్ర లీగల్ వర్డ్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే, ఫ్యామిలీ కోర్ట్స్‌లో మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్ ఫైలింగ్ చేసే వరకండి ఇది. సో రీసెంట్‌గా వచ్చిన జడ్జిమెంట్ ఇది. సో ఇది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి వచ్చిన జడ్జిమెంట్ అండి ఇది. సో దీని గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను మీకు. పరస్పర అంగీకారంతో విడాకులు కోరుకునే దంపతులకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఉపశమనం కలిగించింది. ఈ విడాకులు మంజూరు చేయడానికి చట్ట ప్రకారం నిర్దేశించిన 6 నెలల వేచి ఉండే కాలం, దట్ ఈస్ కాల్డ్ కూలింగ్ ఆఫ్ పీరియడ్, తప్పనిసరి కాదని, ప్రత్యేక పరిస్థితుల్లో దీన్ని మినహాయించవచ్చని స్పష్టం చేసింది. ఈ కేసు విషయానికి వస్తే, ఈ కేసు అనేది చెనికల హర్షవర్ధిని మరియు చెనికల మనోహర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతి. కేస్ నెంబర్ సివిల్ రివిజన్ పిటిషన్ నెంబర్ 1405 ఆఫ్ 2026. జడ్జిమెంట్ డేట్ వచ్చేసి May 4, 2026. అలాగే మరి ఎవరైతే ఈ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగిందంటే, ఏ ధర్మాసనం అంటే జస్టిస్ వెంకటేశ్వర్లు నిమ్మగడ్డ గారు. కేసు అనేది హిస్టరీకి వెళ్ళినట్లయితే, హైకోర్టు వారు ఇచ్చిన కీలక తీర్పు ఏంటంటే, ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన ఒక జంటకి డిసెంబర్ 2022 సంవత్సరంలో వివాహం జరిగింది. మనస్పర్ధల కారణంగా వారు 1 సంవత్సర కాలంగా విడిగా ఉంటున్నారు. పరస్పర అంగీకారంతో విడాకులు కోరుతూ హిందూ వివాహ చట్టం 1955లోని సెక్షన్ 13B కింద ఒంగోలు ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. అయితే చట్ట ప్రకారము 6 నెలలు కూలింగ్ ఆఫ్ పీరియడ్ ముగిసే వరకు, అంటే జూలై 2026 వరకు వేచి ఉండాల్సిందేనని, కేసును ముందుగా విచారించలేమని చెప్పి ఫ్యామిలీ కోర్టు వారు స్పష్టం చేసింది. దీన్ని సవాల్ చేస్తూ దంపతులిద్దరూ కూడా హైకోర్టు ఆశ్రయించారు. సో ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు కొన్ని డైరెక్షన్స్ ఇచ్చిందండి. భార్యాభర్తలు ఇద్దరూ పూర్తిగా ఆలోచించి మనస్ఫూర్తిగా విడిపోవాలని నిర్ణయించుకున్నప్పుడు, వారి మధ్య రాజీకి ఎలాంటి అవకాశాలు లేనప్పుడు బలవంతంగా కాలయాపన చేయటం వల్ల వారి మానసిక వేదన మరింత పెరుగుతుంది. ఇక కూలింగ్ పీరియడ్ అనేది ఒక సూచన మాత్రమే అని గతంలో హానరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వారు ఇచ్చిన జడ్జిమెంట్ ఏదంటే అమర్దీప్ సింగ్ వర్సెస్ హర్విన్ కౌర్, అలానే అమిత్ కుమార్ వర్సెస్ సుమన్ బేనివాల్ తీర్పులను ఉటంకిస్తూ సెక్షన్ 13B సబ్సెక్షన్ 2 కింద ఉండే 6 నెలల గడువు కేవలం ఒక మార్గదర్శకం మాత్రమే అని, తప్పనిసరి కాదని స్పష్టం చేయడం జరిగింది. హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు ఏమని డైరెక్షన్ ఇచ్చారంటే, అలిమోనీ అంటే భరణం, పిల్లల సంరక్షణ అంటే చైల్డ్ కస్టడీ, ప్రాపర్టీ డిస్ట్రిబ్యూషన్ అంటే ఆస్తుల పంపకాలు వంటి అన్ని విషయాలపై దంపతులు ఒక అవగాహనకు వచ్చినందున ఇక ఫ్యామిలీ కోర్టు ఈ 6 నెలల కాలాన్ని మినహాయించి కేసును త్వరగా ముగించాలని ఆదేశించింది. ఇదే తరహాలో ఢిల్లీ హైకోర్టు ఫుల్ బెంచ్ కూడా, అంటే శిక్షా కుమారి వర్సెస్ సంతోష్ కుమార్ కేసులో కూడా విడాకుల మొదటి మోషన్ కోసం ఉండే 1 ఏడాది విడిగా ఉండే నిబంధనని 6 నెలలు కూలింగ్ పీరియడ్ని కోర్టులు తమ విచక్షణ మేరకు మాఫీ చేయవచ్చని కీలక తీర్పులు ఇవ్వడం జరిగింది. మ్యూచువల్ కన్సెంట్తో అంటే పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకునేటప్పుడు 6 నెలల కూలింగ్ పీరియడ్ను మినహాయించవచ్చని స్పష్టం చేస్తూ హానరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, అలానే వివిధ హైకోర్టులు ఇచ్చిన కొన్ని ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇందులో కొన్ని మీకు తెలిసినవి ఉన్నాయి, కొన్ని రెగ్యులర్గా మీరు యూజ్ చేస్తుంటారు ఫ్యామిలీ కోర్ట్స్లో, కొన్ని మీకు అవగాహన కోసం చెప్పడం జరుగుతుంది, ఎస్పెషల్లీ జూనియర్ అడ్వకేట్స్ కోసం. సో అందులో నెంబర్ 1 ఏంటంటే అమర్దీప్ సింగ్ వర్సెస్ హర్విన్ కౌర్. ఇది ల్యాండ్ మార్క్ కేసు అండి. సో ఈ నిబంధనని సవరించవచ్చని ఈ కేసులో చెప్పడం జరిగింది. సో ఇది ఒక ల్యాండ్ అంటే ఫస్ట్ అనమాట, ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అనమాట సుప్రీం కోర్టు నుంచి. సో ఈ కేసు ఏంటంటే అమర్దీప్ సింగ్ వర్సెస్ హర్విన్ కౌర్. సో సివిల్ అపీల్ నెంబర్ 11158 ఆఫ్ 2017 సుప్రీం కోర్టు. సో జడ్జిమెంట్ ఏంటంటే,
హిందూ వివాహ చట్టం 1955లోని సెక్షన్ 13B సబ్సెక్షన్ 2 ప్రకారం పేర్కొన్న 6 నెలలు వేచి ఉండే కాలం కేవలం మార్గదర్శనం మాత్రమే కానీ ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం లేదని చెప్పి సుప్రీంకోర్టు వారు స్పష్టం చేయడం జరిగింది. అంటే దంపతులు ఇప్పటికే చాలా కాలంగా విడిగా ఉంటున్నట్లయితే రాజీ పడే అవకాశాలు లేనప్పుడు కోర్టులు ఈ కాలాన్ని మినహాయించవచ్చని పేర్కొంది. అమిత్ కుమార్ వర్సెస్ సుమన్ బేనివాల్. అమర్దీప్ సింగ్ లోని కేసులోని మార్గదర్శకాలను మరింత స్పష్టం చేస్తూ హానరబుల్ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా వారు ఇచ్చిన మరో ముఖ్యమైన తీర్పు ఏంటంటే, ఈ కేసు నేమ్ వచ్చేసి అమిత్ కుమార్ వర్సెస్ సుమన్ బేనివాల్, సివిల్ అపీల్ నెంబర్ 7650 ఆఫ్ 2021 సుప్రీంకోర్టు. సో ఇది ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అండి. ఇది కూడా భార్య భర్తల మధ్య పునరుద్ధరించలేని విధంగా బంధం దెబ్బతిన్నప్పుడు, అంటే ఇర్రిట్రబుల్ బ్రేక్ డౌన్ ఆఫ్ మ్యారేజ్, కోర్టులు తమ విచక్షణ అధికారాలను ఉపయోగించి 6 నెలల వ్యవధిని మాఫీ చేయవచ్చని హానరబుల్ సుప్రీంకోర్టు వారు పునరుద్ధరించింది. అలానే శిల్పా శైలేష్ వర్సెస్ వరుణ్ శ్రీనివాసన్ కేసులో హానరబుల్ సుప్రీంకోర్టు వారు తన రాజ్యాంగ అధికారాలను ఉపయోగించి నేరుగా విడాకులు మంజూరు చేయడంపై ఇచ్చిన ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అనేది. కేసు పేరేంటి? శిల్పా శైలేష్ వర్సెస్ వరుణ్ శ్రీనివాసన్ ట్రాన్స్ఫర్ పిటిషన్, సివిల్ నెంబర్ 1118 ఆఫ్ 2014 సుప్రీంకోర్టు. ఇది 5 జడ్జెస్ బెంచ్ అండి. సో ఇది ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్. అంటే సంపూర్ణ న్యాయం చేకూర్చేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద సుప్రీంకోర్టుకు ఉన్న ప్రత్యేక అధికారాన్ని ఉపయోగించి కుటుంబ న్యాయస్థానాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే, అంటే ఫ్యామిలీ కోర్ట్స్ 6 నెలల కూలింగ్ పీరియడ్ లో సంబంధం లేకుండా నేరుగా విడాకులు మంజూరు చేయవచ్చని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పునివ్వడం జరిగిందండి. ఇప్పుడు చెప్పబో జడ్జిమెంట్ అండి. ఇది ఢిల్లీ హైకోర్టు వారు ఇచ్చారండి. కేసు నేమ్ ఏంటంటే శిక్షా కుమారి వర్సెస్ సంతోష్ కుమార్. సో ఫ్యామిలీ కోర్టుల విచక్షణ అధికారులపై స్పష్టతనిచ్చిన ఇటీవల ఫుల్ బెంచ్ జడ్జిమెంట్ అనేది. కేసు పేరు వచ్చేసి శిక్షా కుమారి వర్సెస్ సంతోష్ కుమార్, MAT APP FC 141 ఆఫ్ 2024 ఢిల్లీ హైకోర్టు ఫుల్ బెంచ్. సో ఇది ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అండి. ఇది హిందూ వివాహ చట్టం కింద పరస్పర అంగీకార విడాకుల కోసం చట్టబద్ధంగా నిర్దేశించిన కొన్ని కాల పరిమితుల్ని, అంటే మొదటి మోషన్ దాఖలు చేయడానికి 1 సంవత్సరం విడిగా ఉండాలని నిబంధన, అలానే 6 నెలల కూలింగ్ పీరియడ్, ప్రత్యేక మరియు అసాధారణ పరిస్థితుల్లో కోర్టులు తమ విచక్షణ మేరకు మినహాయించవచ్చని స్పష్టం చేసింది. సో ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అన్ని కేసుల్లోనూ న్యాయస్థానాలు ఒకే విషయాన్ని స్పష్టం చేశాయి. సో వివాహ బంధం పూర్తిగా విచ్ఛిన్నమై భవిష్యత్తులో, అంటే ఫ్యూచర్లో కలిసి జీవించే అవకాశం లేనప్పుడు కేవలం టెక్నికాలిటీస్, అంటే సాంకేతిక నిబంధనల కోసం దంపతుల్ని మానసిక వేదనకు గురి చేస్తూ వేచి ఉండడం న్యాయం కాదని స్పష్టం చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన జడ్జిమెంట్ కాపీ అనేది మీకు వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇంతవరకు చాలా వరకు మరి ఈ సోషల్ మీడియాలో ఎవరైతే కంటిన్యూగా రెగ్యులర్గా చూస్తారో వాళ్ళకైతే ఈ జడ్జిమెంట్స్ గురించి ఐడియా ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం అనేది వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే వీడియో కామెంట్ సెక్షన్లో కూడా మీరు చూసి ఇది రిఫర్ చేసుకుని మీ ఫ్యామిలీ కోర్టులో ఎవరైతే జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వారికి మీకు తెలియపరచవచ్చు. ఇలాంటి జడ్జిమెంట్ ఒకటి రీసెంట్గా ఉందని చెప్పేసి సో వారికి కూడా తెలియపరిస్తే ఇప్పుడు ఎవరైతే 6 నెలల కూలింగ్ పీరియడ్ మరి ఉండాలని చెప్పి ఎవరైనా అంటారో వాళ్ళకి చెప్పినట్లయితే, ఈ జడ్జిమెంట్ చూపించినట్లయితే మీకు వెంటనే జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఈ వీడియో తెలియని వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి లీగల్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక 10 మందికి షేర్ చేయండి. ఇది కేవలం ఎడ్యుకేషనల్ అవేర్నెస్ పర్పస్ కోసమేనండి ఇది వీడియో చేస్తుంది.